జేఏసీ నుంచి అలాగే ట్రాన్స్జెండర్ జేఏసీ నుంచి పార్టిసిపేట్ చేసి అక్కడ పోయి ఉన్నటువంటి మహిళా సంఘాల వాళ్ళు ఉన్నారు, పార్టీల వాళ్ళు ఉన్నారు, చాలామంది మిత్రులు ఉన్నారు, ఇండిపెండెంట్గా ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈ అంశాల మీద మనం ఒక టైం బౌండ్ చూసుకొని కొంచెం మనం ఏం చేద్దాం, వీళ్ళకి ఎలా అండగా పడదాం అనే అంశం మీద మీరు డిస్కషన్ స్టార్ట్ చేద్దాం. కొంచెం టైం చూసుకొని మనం స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ జాన్సక్క మాట్లాడుతుందో. లలితర్ల ప్రాంతం నుంచి వచ్చినటువంటి అందరికి కూడా ముందుగా మీ అందరికీ ఉద్యమాభివందనాలు. మీరు చేస్తున్నటువంటి పోరాటం చాలా న్యాయమైన పోరాటం. నువ్వేమి మాకు ఇవ్వక్కర్లేదు, మా బతికేదో మేము బతుకుతున్నాం, మేము చేసుకొని మా బతుకును మమ్మల్ని బతకనియండి అని మీరు అడుగుతున్నారు. కానీ వాళ్ళు ఏమంటున్నారంటే మిమ్మల్ని ఇంకా బాగా బతికిస్తాం. ఎంత బాగా బతికిస్తారు? ఎంత బాగా ఇట్లా తీసుకొని గతంలో ఎంతమందిని బతికించారు? మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు మీ నోట్లో రాశారు. ఆ పక్కనే పూలపల్లి సెస్ దగ్గరికి పోయి వాళ్ళు ఎట్లా భూమి తీసుకున్నారు, సేకరించారు, ఆ భూముల్లో ఏం పెట్టారు, ఎట్లా జీవించడానికి వాళ్ళకి అవకాశాలు లేకుండా పోయాయి అనేటువంటి విషయాన్ని కూడా మీరు మీ కమిటీ సర్వే చేసి వచ్చామనేటువంటిది కూడా ఈ నోట్లో రాశారు. పూలేపల్లి సెస్ ఒక్కటే కాదు,